క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టఫింగ్ మొత్తం అందులో వేసేసుకొని ఈ మైదాపిండి హెల్ప్తో మనం ఈ సైడ్స్ అంతటిని కూడా క్లోజ్ చేయాలన్నమాట. సో ఇలా సైడ్స్కి వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మంచిగా అతుక్కొని ఇంకా మనం కాల్చేటప్పుడు కూడా అవి ఊడిపోవు అనమాట. ఇలా పెట్టేసుకోండి. ఈవెన్గా మొత్తం ఇలా అన్నిటిని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని సమోసాలాగా పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడం. మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే మంచిగా లోపల కూడా ఉడుకుతాయి అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా మనకి ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో లోపల కూడా మనకి బాగా ఉడికిపోయి మంచిగా ఉంది అనమాట. సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. సో చూసారుగా ఎంత బాగా కాలి మంచిగా ఉడికినాయో. సో లోపల కూడా ఎంత ఉడికినాయి అనేది కూడా మనం చూసాము. సో బాగా కాలినాయి అనమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా లోపల కూడా కొంచెం ఉడికి మంచిగా ఉంటాయి అన్నమాట. క్విక్గా అయిపోయింది అనిపించింది చాలా త్వరగా. మీరు కూడా ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు నేనైతే ఇలా తుంచి చూపించాను. చూసారు కదా లోపల కూడా మంచిగా ఉంది, టేస్ట్ కూడా సూపర్.